श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भक्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। ఒక సూర్యుండు సమస్త జీవులకుతానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనై. 2025 ఫిబ్రవరి నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు. తుల వృషభయోర్ భృగు. ఈ రాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు, మంచి లాభదాయకంగా ఉన్నాడు. శుక్రుడు రాహువు చాలా బాగున్నారు. మరి ఈ రాశికి రాహు శుక్రుడు బాగా ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ నెల 28 వరకు కూడా రాహు శుక్రులు బాగుంటే ఏమిటాయా అంటే, మీకు ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోతే వస్తాయి. కాదండి, మీ ఆస్తులు ఏదన్నా పరాయి వాళ్ళ స్వాధీనంలో ఉంటే అవి మళ్ళీ మీ తిరిగి మీ స్వాధీనం అవుతాయి. ఏదైనా కోర్టులో ఎన్నాళ్ళ నుంచో మరి దావా జరిగి ఏది తేలక ఇబ్బంది పడే వాళ్ళకి అది పరిహారం అవుతుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవటానికి బాగా మంచి అవకాశం. ఈ విధంగా అన్ని రకాలుగా బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు చెబుతోంది ఎప్పుడు ఏంటంటే, ఇది వృషభ రాశి. కృత్తిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటేనే మీ రాశి వృషభ రాశి అవుతుంది. ఏదో పిలిచే పేరును బట్టి నాది ఈ రాశి అనుకోవటం కాదు. కాబట్టి మీ రాశి కరెక్ట్ అవునా కాదా నేను చెప్పా కదా. మరి కృత్తిగా నక్షత్రం 3, 4, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి మరి వివాహం కానీ రావాల్సిన ధనం కానీ బాగుంది. అయితే వ్యాపారం కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, మరి తర్వాత మరి వ్యవసాయం కానీ, డాక్టర్లకు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జాతకం చూపించుకోండి. దాదాపు నీకు 50% అంటే 50 వంతులు బాగుంది. మిగతా 50 వంతులు బాగున్నదా లేదా చూడాలంటే మీ జన్మలగ్న రీత్యా చూస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఈ రకంగా ప్రవర్తించండి ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఇబ్బందికరం. అనారోగ్యాలు రావటానికి, మరి అర్థం కాని వ్యాధులు, డాక్టర్లకు కూడా అర్థం కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడికి వెళ్ళటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, ఇట్లా చేసుకుంటూ మీ జాతకం చూపించుకోవటం. ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గరికి పోయి అన్ని రకాలుగా పరీక్ష చేయించుకొని వైద్యం చేయించుకోవడం చాలా మంచిది. ఏముందలే అదే తగ్గుతుంది అనుకుంటే మాత్రం వ్యాధులు పెరగటానికి బాగా అవకాశం ఉంది. ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఏకాదశిలో ఉన్నాడు, మంచి లాభదాయకంగా ఉన్నాడు. శుక్రుడు రాహువు చాలా బాగున్నారు. మరి ఈ రాశికి రాహు శుక్రుడు బాగా ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు.
మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ నెల 28 వరకు కూడా రాహు శుక్రులు బాగుంటే ఏమిటాయంటే మీకు ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోతే వస్తాయి. కాదండి మీ ఆస్తులు ఏదన్నా పరాయ వాళ్ళ స్వాధీనంలో ఉంటే అవి మళ్ళీ మీ తిరిగి మీ స్వాధీనం అవుతాయి. ఏదైనా కోర్టులో ఎన్నాళ్ళ నుంచో మరి దావా జరిగి ఏది తేలక ఇబ్బంది పడే వాళ్ళకి అది పరిహారం అవుతుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవటానికి బాగా మంచి అవకాశం. ఈ విధంగా అన్ని రకాలుగా బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు చెబుతోంది ఎప్పుడు ఏంటంటే ఇది వృషభ రాశి. కృత్తిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటేనే మీ రాశి వృషభ రాశి అవుతుంది. ఏదో పిలిచే పేరును బట్టి నాది ఈ రాశి అనుకోవటం కాదు. కాబట్టి మీ రాశి కరెక్ట్ అవునా కాదా నేను చెప్పా కదా. మరి కృత్తికా నక్షత్రం 3, 4, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి మరి వివాహం కానీ రావాల్సిన ధనం కానీ బాగుంది. అయితే వ్యాపారం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ మరి తర్వాత మరి వ్యవసాయం కానీ డాక్టర్లకు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జాతకం చూపించుకోండి. దాదాపు నీకు 50% అంటే 50 వంతులు బాగుంది. మిగతా 50 వంతులు బాగున్నదా లేదా చూడాలంటే మీ జన్మలగ్న రీత్యా చూస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఈ రకంగా ప్రవర్తించండి. ఈ రాశి వాళ్ళు ఎందుకంటే కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఇబ్బందికరం. అనారోగ్యాలు రావటానికి మరి అర్థం కాని వ్యాధులు, డాక్టర్లకు కూడా అర్థం కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడికి వెళ్ళటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ఇట్లా చేసుకుంటూ మీ జాతకం చూపించుకోవటం. ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గరికి పోయి అన్ని రకాలుగా పరీక్ష చేయించుకొని వైద్యం చేయించుకోవడం చాలా మంచిది. ఏముందలే అదే తగ్గుతుంది అనుకుంటే మాత్రం వ్యాధులు పెరగడానికి బాగా అవకాశం ఉంది. ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. అది కూడా పెద్దవాళ్ళు చూసినా కూడా జాతకాలు కలిసినాయో లేవో చూసుకొని మీరు వివాహం చేసుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళకి మరి శనికి, రవికి, బుధుడికి, కుజుడికి, మరి గురువుకి, కేతువుకి ఈ గ్రహాలన్నిటికీ కూడా జపాలు చేయించుకోవటం, మరి గోధుమలు, పెసలు, నల్ల నువ్వులు, మరి శనగలు, కందులు, కేతువుకి ఉలవలు ఇవన్నీ కూడా జపాలు చేయించుకొని దానం చేయటం మంచిది. అయితే చెప్పాలంటే 9 గ్రహాల్లో 8 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి చెప్పాలంటే అన్ని గ్రహాలకి జపాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ మిథున రాశికి కనపడుతుంది. కాబట్టి ఇంతటితో రాశిని చూసే కాకుండా జన్మలగ్నరీత్యా కూడా ఎట్లా ఉందో చూసుకొని జన్మలగ్నరీత్యా కొన్ని గ్రహాలు బాగుండి ఉండవచ్చు. కాబట్టి మీ జన్మలగ్నరీత్యా కూడా చూసుకొని మీరు శాంతి చేయించుకుంటే మంచిది. తర్వాత మీరు ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్తూ రోజు సూర్య నమస్కారం చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళ. ఉదయం కూడా బ్రహ్మస్వరూపం అంట, మధ్యాహ్నం కూడా పరమేశ్వరుడు, సాయంకాలం కూడా విష్ణువుతో సమానంట. ఎందుకంటే ఈ దేవుణ్ణి ఎప్పుడైతే మనం చూసి నమస్కారం చేస్తామో మనకున్న దోషాలు చాలా పోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ముందు సూర్యుడికి 3 వేళ నమస్కారం చేయటం. 3 వేళ నమస్కారం చేయడమే కాక దేవాలయానికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి
శివుడికి నవగ్రహాలు కూడా ప్రదక్షిణ చేయడం, ఇంకా మీకు శక్తి ఉంటే నేను చెప్పిన గ్రహ దోషాలకి వాటి పూజలు చేయించుకొని దానాలు ఇవ్వండి. మీకు చాలా బాగుంటుంది. స్వస్తి.